పేదలకు సేవ చేయడం ద్వారా మానవ జీవితానికి ఆనందం చేకూరుతుందని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్లు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జగన్నాథపురం కోటి స్తంభంపేట ధనమ్మ తల్లి ఆలయం వద్ద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి బడే వెంకటకృష్ణ జన్మదినం పురస్కరించుకుని అమృత అహోబిల్ అంజు ఆసుపత్రుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్, తెలుగుదేశం నాయకులు వనమాడి ఉమాశంకర్, జనసేన పార్టీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మనం సంపాదించిన ఆదాయంలో కొంత సమాజ సేవ కోసం వెచ్చించినప్పుడు సంతృప్తి కలుగుతుందని తెలిపారు. మానవ సేవే మాధవ సేవ నినాదంతో బడే కృష్ణ సేవ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ పేదల కోసం సమాజ సేవ చేయాలని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని వారు తెలిపారు. జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి బడే వెంకటకృష్ణ మాట్లాడుతూ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలతో తన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తల్లాటం సత్య, జనసేన పార్టీ నాయకులు ఆకులి శ్రీనివాస్, శ్రీమన్నారాయణ, అట్లా సత్యనారాయణ, టీడీపీ నాయకులు గుత్తుల రమణ, దుగ్గన బాబ్జీ, సంగిశెట్టి అశోక్, వాసిరెడ్డి శివ, మల్లిపూడి శివాజీ, పచ్చిపాలకోడి సీను, డాక్టర్ కిరణ్, జనసేన పార్టీ వీర మహిళలు బండి సుజాత తదితరులు పాల్గొన్నారు. పద్మశ్రీ ఎమ్మెల్సీ గారు, పున్ని గారు, పెద్ద నాయకులు అందరూ ఇచ్చేశారు. అలాగే ఇచ్చేసినటువంటి మా సిటీ నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు, వీరమలు అందరూ కూడా నమస్కారములు. అయితే నేను నా బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా నేను ఏదో ఒక సేవా కార్యక్రమం చేయడం నాకు అలవాటు. ఎందుకంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏదైనా సేవా కార్యక్రమం చేయండి కానీ మీ బర్త్డే సందర్భం కానీ ఆయన బర్త్డే సందర్భం కానీ ధనాన్ని వృధా చేసి ఈ బాజాలు మోగించి అవుట్లు వెలిగించి ఇటువంటి వేస్ట్ పని చేయొద్దు. మీరు 10 మందికి సేవ చేసి మీరు సేవా కార్యక్రమం చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. అదే జాడలో నేను కూడా నడుచుకుంటున్నాను. నా బర్త్డేకి నా పుట్టినరోజు కూడా నేను ఇలాగా మెడికల్ క్యాంపులు పెట్టాను, బెడ్ క్యాంపులు పెట్టాను. అలా నా బర్త్డే కాకుండా పవన్ కళ్యాణ్ బర్త్డే కూడా నేను ఎన్నో సేవ చేసి ఉన్నాను. అలాగే నేను ఇక్కడ వచ్చే భవిష్యత్తులో కూడా నేను నా బర్త్డే కానీ పవన్ బర్త్డే కానీ ఎన్నో సేవాకారం చేసుకుంటూ ముందుకు వెళ్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకున్నాను. అలాగే మరి ఈరోజు మేము మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు జనరల్ హెల్త్ క్యాంప్ పెట్టాము, అలాగే ఉచిత కంటి వైద్య శిబిరం పెట్టాము. దీని అందరికీ కూడా మాకు అమృత హాస్పిటల్ డాక్టర్ చిట్ల కిరణ్ గారు, అలాగే అహోబిల్ హాస్పిటల్ వారు మాకు పూర్తి సహకారం అందించారు. అంజు కంటి వైద్య సహకారం అందించారు కూడా అభినందన తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు నా బర్త్డేకి వచ్చి నాకు అందరూ విషయం చెప్పిన ప్రతి ఒక్కరు కూడా నా తరఫు నుంచి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా వైద్య సదుపాయం చేస్తూ అలాగే ఫ్రీ క్యాంప్స్, బ్లడ్ క్యాంప్స్ పెట్టాడు. చాలా కార్యక్రమాలు ఈరోజు జనసేన పార్టీలో మన బడే కృష్ణ గారు చేయడం జరిగింది. అలాగే ఈరోజు మళ్ళీ మన చిట్ల కిరణ్ గారు సహకారంతో ఈరోజు మన అమృత హాస్పిటల్స్ వాళ్ళు ఫ్రీ చెకప్, అలాగే అంజు ఐ కేర్ వాళ్ళు ఐ టెస్టింగ్, ఇలాగ రకరకాల విధాలతో అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అంటే చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, జనరల్ సొంత కార్యక్రమం కాకుండా ప్రజలకి ఉపయోగపడాలి అంటే మా పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే, మీరు ఏం చేసినా మీరు చేసుకున్న దాంట్లో చదవనండి, పెద్దదవనండి, ప్రజల మధ్యలో ప్రజలకు ఉపయోగపడి కార్యక్రమాలు చేయండి. అలా చేస్తే మనకి రేపు మనతోటి మన ఉంటారు. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఎన్నుకోగింది. దానికి అనుగుణంగా మా నాయకుడు, మా కార్యకర్తలు అందరూ కూడా మా పవన్ కళ్యాణ్ దేశాలకి అనుగుణే వెళ్ళడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు ఆయన ఫ్రీ క్యాంప్ ప్లస్ ఈ టెస్టింగ్ అన్ని పెట్టడం జరిగింది. సో నేను నా తమ్ముడిని అభినందిస్తున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలే కాకుండా ప్రతి సంవత్సరం తప్పకుండా ఈ ఫ్రీ క్యాంప్స్ అన్ని పెట్టడం కూడా జరుగుతున్నదిగా మా తమ్ముడు ఇంకా మరెన్నో పుట్టినరోజు చేస్తూ బహుశా మంచి ఎదగాలనుకుంటూ